జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ వారం రోజుల నుంచి కూడా ఒక ప్రపంచ రాజకీయాల్లో లేదా ప్రపంచ వార్తా మాధ్యమాల్లో వీటన్నిటిలో కూడా తీవ్రమైన చర్చనీయాంశంగా ఉన్నది ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ మరణము. హెలికాప్టర్ క్రాష్ లో ఆయన చనిపోవడం జరిగింది. ఆయనతో పాటు ఆయన విదేశాంగ మంత్రి కూడా అక్కడ ఉన్నారు. ఇట్లా ఈ హెలికాప్టర్ క్రాష్ అనగానే మొదట్లో అంతా కూడా అనుమానాస్పదంగానే అందరూ ఇజ్రాయెల్ కుట్రనా లేకపోతే ఇంకోట ఇవన్నీ మాట్లాడుతూ వచ్చారు. కానీ బట్ అట్లాంటి ఆధారాలు అయితే ఏమీ బయటకు రాలేదు. సో ఫస్ట్ హ్యాండ్ రిపోర్ట్ వచ్చింది కానివ్వండి, ఇప్పుడు ఒక ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అండ్ ఇంకోటి, పశ్చిమాసియా దేశాల్లో ఒక అనిశ్చితి రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి కనబడుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్ పాలస్తీనా ఆ అంశం ఒకవైపు ఉంటే, ఇంకోవైపు ఇరాన్ దూకుడు స్వభావం అటు వరకు చూసాము. అండ్ ఇబ్రాహిం రైజీ మరణము. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఒక అన్రెస్ట్ అయితే స్పష్టంగా కనబడుతోంది. అండ్ గిరిధర్ గారితో మాట్లాడి మిగతా విషయాలు మాట్లాడదాం. ఫస్ట్, ఇబ్రాహిం రైజీ డెత్ కి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి సార్? ముందు ఆ తర్వాత పరిస్థితులు అండ్ తర్వాత వచ్చిన రిపోర్ట్ కాదు ఎంక్వైరీ వీటన్నిటికి సంబంధించి కొన్ని డెవలప్మెంట్స్, కీలకమైన డెవలప్మెంట్స్ అని చెప్తారు. ఇబ్రహీం రైసీ మరణం వెనకాల ప్రస్తుతానికైతే మనకు ఎటువంటి కుట్ర మనకు కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ ఒక నిమిషం ముందర వరకు కూడాను వాళ్ళ కమ్యూనికేషన్ బాగానే ఉన్నది. 3 హెలికాప్టర్స్ లో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. విశ్లేషకులు అందరూ చెప్తోంది ఏంటంటే, ఇది 40 సంవత్సరాల పాత హెలికాప్టర్. ఇది అమెరికా నుంచి షా ఆఫ్ ఇరాన్ కొనుక్కున్నాడు బెల్ హెలికాప్టర్ అది. కానీ దానికి స్పేర్ పార్ట్స్ దొరకలేదు దాన్ని రిపేర్ చేయడానికి. ఎందుకంటే అమెరికా ఆంక్షలు ఇరాన్ మీద తీవ్రంగా ఉండడంతో వాళ్ళు తెచ్చుకోలేకపోయారు. అందుకని దానికి సర్వీసింగ్ సరిగా లేదు. అక్కడ వాతావరణం అనుకూలించకపోయేసరికి అక్కడ మన రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కూలినట్టు ఇది కూడా కూలింది అని చెప్పి విశ్లేషణ మనం వింటున్నాం. కానీ చాలా ప్రశ్నలు ఉన్నాయి దీంట్లో. మరి ఇంతమందిని ఒకటే హెలికాప్టర్లు ఎందుకు పెట్టారు? ప్రెసిడెంట్ ఒక హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఇంకో హెలికాప్టర్లో వెళ్ళి ఇలా చేసి ఉండొచ్చు కదా. అందరినీ ఒకటే హెలికాప్టర్ ఎందుకు పెట్టారు అనేది ఒక ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే, మరి 40 ఏళ్ళుగా మీరు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంత పాత హెలికాప్టర్ ఎందుకు నడిపిస్తున్నారు? మీ మిత్రులైనటువంటి రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఇతరత్ర టర్కీయో ఎక్కడి నుంచో మీరు కొనుక్కొని ఉండొచ్చు కదా హెలికాప్టర్లు. లేదా ఈ హెలికాప్టర్కి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మీరు బ్లాక్ మార్కెట్లోనో ఇతరత్ర ప్రపంచంలో ఎక్కడి నుంచో తెచ్చుకొని చేసి ఉండొచ్చు. లేదా 40 ఏళ్లలో మీరు ఆ స్పేర్ పార్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మీ దేశంలో పెట్టుకొని ఉండొచ్చు. 40 ఏళ్ళ దాకా మీరు దాన్నే వాడుతున్నారు అంటే కనుక ఇది చాలా ప్రశ్నలు దాని మీద అందరూ ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇది ఒక శోచనీయ అంశం. రెండవది, కుట్రలు అంటారా? కుట్రలకి మనం ఇన్వెస్టిగేషన్ అంది తేలిన తర్వాత కానీ మనం చెప్పలేము. తప్పకుండా అమెరికాకి తర్వాత ఇజ్రాయెల్కి వీళ్ళిద్దరికీ కూడాను ఇబ్రహీం రైసీని చంపడం వల్ల వాళ్ళకు కొంత లాభం ఉన్న విషయం కరెక్టే అది. ఎందుకంటే ఇరాన్లో కనుక అస్థిరత ఉండి వాళ్ళ నేతృత్వంలో కొంత కన్ఫ్యూజన్ ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ లాభపడుతుంది, అలాగే అమెరికా లాభపడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరూ కూడాను దాంట్లో హస్తం ఉన్నది అని చెప్పడంలో మనం కంప్లీట్గా డినై చేయలేం. అఫ్కోర్స్ అది ఇన్వెస్టిగేషన్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేం మనం. ఎందుకంటే మనకు చాలా పవర్ఫుల్ ఎలక్ట్రానిక్ వెపన్స్ ఈ దేశాల దగ్గర ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ఫోకస్డ్ ఎలక్ట్రానిక్ వెపన్స్ అటువంటివి కొన్ని తయారు చేసేవాళ్ళు మన హెలికాప్టర్లని షూట్ డౌన్ చేయగలిగినటువంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉన్నది. దాని నావిగేషన్ సిస్టమ్ మొత్తం కుప్పగూల్చేటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉన్నది. చైనా దగ్గర ఉన్నది, యుఎస్, రష్యా, తర్వాత చైనా, తర్వాత భారతదేశం. ఇటువంటి 4-5 దేశాల దగ్గర మాత్రమే ఈ టెక్నాలజీ ఉన్నది. ఇజ్రాయెల్ దగ్గర ఆఫ్ కోర్స్ ఉన్నది ఆ టెక్నాలజీ. మనం గతంలో చూసాం, చైనా జపాన్ యొక్క హెలికాప్టర్స్ని సెన్కాకు ఐలాండ్స్ దగ్గర వాళ్ళు ఈ టెక్నాలజీ వాడి వాటిని కుప్పగూల్చారు వాళ్ళు సముద్రంలోకి. కాబట్టి అటువంటి టెక్నాలజీ ఏమైనా వాడారా అన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మన దేశానికి సంబంధించిన సిడిసి మాజీ సిడిసి బిపిన్ రావత్ గారి మరణం వెనకాల కూడా బహుశా చైనా హస్తం ఉన్నదా అని చెప్పేప్పుడు కొంతమంది ప్రశ్నించడం జరిగింది. అది నిజాలు మనకు తెలియవు. ఎందుకంటే ఒకవేళ ఇజ్రాయెల్ చేసినా కానీ ఇజ్రాయెల్ చేసింది అని చెప్పి ఇరాన్ కనుక దాన్ని బాహాటంగా చెప్పిందంటే మరి ఇజ్రాయెల్తో యుద్ధానికి వెళ్ళక తప్పదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఇరాన్ ఉన్నదా? ఇది బహుశా ఇన్వెస్టిగేషన్ తెలిసినా బయటకు చెప్పకపోవచ్చు. దానికి వెళ్ళక తప్పదు. ఇరాన్ మొరైల్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ప్రెసిడెంట్ ని చాలా సునాయాసంగా చెప్పగలరు అని చెప్పడం కదా, సెక్యూరిటీకి సంబంధించిన అంశం. కరెక్ట్. దాంతో ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. మొన్న కూడా ఇజ్రాయెల్ మీద ఏదో బాంబులు వేస్తామని చెప్పి వేశారు.
దాంతో ఇజ్రాయెల్ ప్రిపేర్డ్గా దాన్ని అటాక్ చేయగలిగింది. అంటే అది కూడా ఏదో వాళ్ళ ప్రజలకు చూపించడానికి చేశారే కానీ నిజంగా ఇజ్రాయెల్తో యుద్ధం చేయడానికి చేయలేదని అర్థమైంది మనకి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఒకవేళ వీళ్ళ హస్తం ఉంది అని ఇన్వెస్టిగేషన్ తేలినా కానీ ఇప్పటిలో బయటికి రాదు. 10, 15, 20 ఏళ్ల తర్వాత ఎవరో మెమోయిర్స్ ఈ పుస్తకాలు రాసినప్పుడు ఎప్పుడో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను మనం దాన్ని స్పెక్యులేట్ చేయలేం. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు ఇరాన్లో ఉన్నటువంటి మేజర్ సమస్య ఏంటంటే ఇబ్రాహిం రైసీ యొక్క ప్రత్యామ్నాయం ఎవరు తీసుకురావాలి అని. అది బహుశా ఖమేనీ ఎవరైతే వాళ్ళ సీనియర్ లీడర్ ఉన్నారో ఆయన నిర్ణయిస్తారు. ఆయన నిర్ణయం ప్రకారమే ఎవరినో అపాయింట్ చేస్తారు. కానీ ఆయనే ఇప్పుడు 85 ఏళ్ళు పైబడి వయస్సు ఆయనకున్నది. ఆయన చనిపోయిన తర్వాత ఇబ్రాహిం రైసీ ఆయన స్థానం తీసుకోవాల్సింది యాక్చువల్గా. ఇప్పుడు ఇబ్రాహిం రైసీ చనిపోవడంతో మరి ఆయన స్థానం ఎవరు తీసుకుంటారనేది పెద్ద ప్రశ్నగా మారింది అక్కడ ఇరాన్లో. బహుశా ఆయన కుమారుడు టేక్ ఓవర్ చేస్తాడని కొన్ని వర్గాలు మాట్లాడుతున్నాయి. కానీ వాళ్ళ రెజీమ్ స్టార్ట్ చేసినప్పుడే ఖమేనీ దగ్గరికి వచ్చే వరకు కూడాను అది కుటుంబ పరంగా ఉండకూడదు అని నిర్ణయించారు. కాబట్టి మరి ఈయన ఖమేనీ కుమారుడికి ఇస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్న. ఈ పరిస్థితుల్లో ఆ నేతృత్వం కొంత వీక్ అయినప్పుడు బహుశా అంతర్గతమైనటువంటి కలహాలు వచ్చి ఒక సివిల్ వార్ లాంటిది వచ్చి ఆ దేశంలో పెద్ద మార్పులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయని అందరూ దాన్ని విశ్లేషిస్తున్నారు. కాబట్టి రాబోయే బహుశా 2 నెలల్లో అక్కడ నేతృత్వం ఎటువంటి మార్పులు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. అఫ్కోర్స్ మనం గ్లోబల్ రౌండ్ కవర్ చేద్దాము. దాని ఆధారంగా ఆ దేశ భవిష్యత్తు కూడా ఏ దిశగా వెళ్తుందో మనకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.